ఒక తండ్రి తన బిడ్డని తండ్రి ఆదరిస్తే అది ఎంత చక్కగా ఉంటుందో, తల్లిదండ్రులు బిడ్డలు బాధల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిచి నేనున్నాను నీకు ఎందుకు అని భరోసా ఇస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, బాధల్లో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, కన్నీళ్లతో ఉన్న వాళ్ళకి వాక్యాన్ని చదువుతుంటే పిల్లరా అంత ధైర్యంగా, అంత వాదార్చినట్టు ఉంటుంది. తల్లిదండ్రులు వాదారిస్తే ఎలా ఉంటుందో బైబిల్ యొక్క వాక్యము, దేవుని మాటలు వాదార్చినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది చదివినప్పుడు. చూద్దాం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం పిల్లరా. 3వ అధ్యాయము మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను ఆదుకోండి. పిల్లరా, ఒకరు ఎడల ఒకరు విశ్వాసం కలిగి ఉండాలి తప్ప అవిశ్వాసులతోనూ లోకానుసారులతో స్నేహం చేస్తే మన విశ్వాసం కూడా ఉన్న విశ్వాసం ఏమైపోద్ది? సన్నగిల్లిపోద్ది. అందులో ఉంటుంది చూడండి, 12వ వచనంలో ఉంటుంది, సహోదరులారా జీవము కలిగిన దేవుని విడిచిపెట్టుపోవునది విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. అమ్మా చూడండి, మన బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన బాధలు అవతలకి చెప్తే మనకు కొంచెం అన్నా ఈ బాధ తగ్గుద్దని ఆ దుఃఖంలో వెళ్ళి ఎవరికైనా చెప్పమనుకోండి, వింటాం మటుకు బాగానే వింటారు. కానీ మనం వెళ్ళిపోయాక వెనకాల ఏం చేస్తారండి? హేళన చేస్తారు. అమ్మ హేళన చేస్తారా? సాయం చేస్తారా? హేళన చేస్తారు. మనం వెళ్ళగానే హేళన చేస్తారు. అదే మనం బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాక్యం చదువుకుని మనం ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, దేవుని వాక్యపు మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ప్రార్థన చేసుకుంటే ఇంకా ధైర్యంగా ఉంటుంది. ఆలోచించండి, అదే చెప్తున్నాడు దేవుడు. విశ్వాసం లేని అంట మనలోనంటే చూడండి, 12వ వచనంలో ఉంటున్నాడు, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త చెప్తున్నాడంటే జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈరోజు పిల్లరా మరి సంఘాల్లో ఉన్న బిడ్డలు అవిశ్వాసులతో స్నేహం చేయడం, లోకానుసారులతో అంటే చెడు అలవాట్లు ఉన్న వాళ్ళతో స్నేహం చేయడం వల్ల వీళ్ళ విశ్వాసం ఏమైపోతుంది? సన్నగిల్లిపోతుంది. అందుకే అంటున్నాడు, జాగ్రత్త, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో నీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూసుకో అంటున్నాడు. పిల్లరా 6 నెలలు సహవాసం చేస్తేనంట ఆయనలాగా ఇతని ప్రభావం కూడా మారిపోద్దంట. అంటే అతను పాపంలో ఉంటే ఇతను కూడా ఏమైపోతాడో, 30 సంవత్సరాల నుంచి నేను భక్తిగా ఉన్నానండి, 30 సంవత్సరాల నుంచి మంచి గొప్ప ప్రార్థనా పరురాలేనండి అన్ని మంచిదే, కానీ ఆవిడతో స్నేహం చేసినప్పటికి ఈవిడ ఏమైపోద్ది? ప్రార్థనలో సన్నగిల్లిపోద్ది, విశ్వాసంలో జారిపోద్ది. అందుకే అంటున్నాడు, జాగ్రత్త, విశ్వాసము లేని దుష్ట హృదయం నీలో ఉన్నదేమో చెక్ చేసుకో, నీ మనస్సు మారిపోతుందేమో చెక్ చేసుకో అని చెప్తున్నాడు. కిందకి వెళ్ళినప్పుడు 15వ వచనం చూడండి, ఎంత బాగుంది మాట. అద్దుకోండి, పాపము వల్ల కలుగు భ్రమ చేత అంటండి. ఇది ఏంటంటే పాపం అనేది ఏంటంటండి, నా పాయింట్ ఏంటంటే పాపం అనేది ఏంటంట? భ్రమ. వెళ్ళేంతవరకు తొందర పెట్టద్ది, వెళ్ళాక మాయమైపోద్ది. చేయించేసింది, చేతులకి పాపం అంటించేసింది, మాయమైపోయింది. చూసారా భ్రమ? చూసారా పిల్లరా? ఈ రోజుని స్నేహితులతోనూ సహవాసం చేసినప్పుడు పాపం దాకా తీసుకుపోతారో, అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం చేయించేది నిన్ను నీ స్నేహితులే, తప్పించుకున్న వాళ్ళు నీ స్నేహితులే, పట్టించేవాళ్ళు
నీ స్నేహితులే. వాళ్ళు ఏముందంటే దుష్ట హృదయం ఉంది. నేను చాలామంది లోకంలో చూశాను ప్రియులరా, స్నేహితుడు నేను నీ స్నేహితుడని ఆడి కొంప ముంచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను నీ ప్రాణ స్నేహితుడు రా, నీ ప్రాణ స్నేహితుడు అంటాడు. ఏం చేస్తాడు? ఎవడైతే ప్రాణ స్నేహితుడు అంటావో వాడే ఆడు కొంప ముంచేస్తాడు, అప్పుల్లోకి ముంచేస్తాడు, లేదా ఇంట్లో వాళ్ళని చెరిపేసిన వాళ్ళని చూశాను. నేను చూశాను, చాలామందిని చూశాను. అందుకే అంటాను, మీరు బాధల్లో ఉన్నా, ఆనందంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా ప్రార్థనలో ఉండండి, వాక్యం చదవండి. ఈ వాక్యం మన బాధల్లో మన కళ్ళీళ్ళు తుడుతున్నట్టు ఉంటుంది, మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. పాపము వల్ల కలుగు భ్రమ అంటండి. పాపం ఏంటంట? భ్రమ అంట. అది ముంచేస్తుంది అంతే. 30 సంవత్సరాల నుంచి మంచి భక్తి పొర్రాలండి, మంచి విశ్వాసినండి అంటావు. ఆ ఒక్కరోజు నీ 30 సంవత్సరాల జీవిత చరిత్రనే, ప్రార్థన చరిత్రని ఏం చేసింది? చెరిపేసింది అంతే. ప్రియులారా, నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, ఒక్కొక్క తప్పు చేస్తే సరి చేసుకోలేమండి. అసలు ఒక పాపం చేస్తే సరి చేసుకోలేం, జీవితాంతకాలం ఏడుస్తూనే ఉండాలి. ఒక్కొక్క తప్పు చేస్తే జీవితాంతకాలం బాధపడతాను. సపోజు హెచ్ఐవి పేషెంట్లు చూడండి, కొంతమంది తెలియక తప్పు చేసిన వాళ్ళు ఉంటారు. అన్ఎక్స్పర్ట్గా వచ్చింది, మనం ఏం చేయలేం. చాలామందికి సూదుల ద్వారా దేని ద్వారా వచ్చింది హెచ్ఐవి, అది వేరే. కానీ తప్పు చేసి పాపం చేసి వ్యభిచారం వల్ల వచ్చిన ఆ హెచ్ఐవి వ్యాధి వల్ల ఇలా ఏం చేస్తారు? జీవితాంతకాలం బాధపడుతూనే ఉంటారు, బాధపడుతున్నాడు. ఆ హెచ్ఐవి వ్యాధి ఉన్న వాళ్ళకి విరోచనాలు, జ్వరం, అంతమాటు జ్వరం వచ్చేస్తూ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ఉండదు, లెగిసి పరిగెట్టాలని ఏదైనా పని చేసుకోవాలన్న శక్తి ఉండదు. కానీ వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? ఈ బాధ వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, అయ్యో నేను ఇంతకుముందు ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుండే అనిపిస్తుంది. అవునా కదా? ఇప్పుడు రైట్ చేసుకోగలదువా? ఆలోచించండి పిల్లరా, నా సహోదరులారా, మీరు అందరూ నా చెల్లెళ్ళు, నా తోడబుట్టిన వాళ్ళతో సమానం. అందుకే నేను మీతో ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నాను. ఒకసారి తప్పు చేసిన తర్వాత, అది అంటుకున్న తర్వాత జీవితాంతకాలం బాధపడతామేనా? తప్పించుకోవడానికి ఉంటుందా? చూసారా? ఆలోచించండి పిల్లరా. ఒక రకంగా మనం తప్పు చేసాము, పాపం చేసామనే బాధ రకంగా మనల్ని క్రొంగ తీసేస్తే ఈ వ్యాధితో, బాధతో ఏమవుతాం? విరోచనాలు, వాంతులు, విపరీతమైన జ్వరం, ఇలాగ నేను చాలామందిని చూశాను బాధపడతాం. ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండే, ఈ పాపం చేయకుండా ఉంటే బాగుండే. పాపం వల్ల వచ్చి ఏంటంటే ఇది భ్రమ. చూసారా ఏం చేసిందో? భ్రమ ఏం చేసింది? కొంప ముంచేసింది. పిల్లరా, ఆలోచించండి. యవనస్తులారా, మీరు దేవుని చేతిలో బాణం వంటి వారు. మీ శక్తి ఉన్నంత వరకు దేవుని పని చేయండి. ఎంత బాగుంది చూడండి. 20 సంవత్సరాల నుంచి ప్రార్థనలో ఉంటున్నానండి, మంచిదే. ఆ ఒక్కరోజు, ఆ ఒక్క నిమిషం నీ జీవితాన్ని ఏం చేసింది? మార్చేసింది, తలకిందులు చేసేసింది. అందుకే అంటాడు చూడండి, ఎంత బాగుంది ఆ మాట. పాపమ్మ వలన కలుగు భ్రమ చేత మీలో ఎవ్వడను కఠినపరచకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకడినొకడు బుద్ధి చెప్పుకున్నాడు. ఎలాగా ఒకరినొకడు బుద్ధి చెప్పుకుంటూ ఉంటే, ఇద్దరు క్రైస్తవ బిడ్డలు కలిసినప్పుడు, ఇద్దరు సంఘస్థులు కలిసినప్పుడు ఏం చేయాలంట? వాక్యం గురించి మాట్లాడుకోవాలి, ప్రార్థన గురించి మాట్లాడుకోవాలి. చూడండి, 2-3 ఎక్కడైతే కూడి నా నామాన ఏకీభవిస్తారు అక్కడ నేనున్నానని చెప్పాడు కదా. 2-3 కలిసినప్పుడు ప్రార్థన చేసుకోండి, వాక్యం గురించి మాట్లాడుకోండి, ఎంత బాగుంటుంది. చూసారా? నేను 2 పాస్టర్లను చూశాను. 2 పాస్టర్లు కలిసి దెబ్బలాట వేసుకుంటున్నారు. మీకు అర్థమైంది? 2 పాస్టర్లు కలిస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? మీ సంఘస్థులు ఎలా ఉన్నారు, మా సంఘస్థులు ఎలా ఉన్నారో ఓ రోజు మీరు రండి, చక్కగా ప్రార్థన చేద్దరు కానీ వాక్యం అని అలా చెప్పాలి కదా. అలా దెబ్బలాట వేసుకున్నారు. నేను మధ్యలోకి వెళ్ళిపోయి గొడవ పడకండి. గొడవ పడితే చూసిన వాళ్ళు అందరిలో ఏమవుద్ది? మన దేవునికి అవమానం తెచ్చిన వాళ్ళం అవుతాం అని చెప్పాను. నిజం ప్రియులారా, 2 క్రైస్తవులు కలిస్తే వాక్యం గురించి మాట్లాడుకోండి, ప్రార్థన చేసుకోండి. చూసారా ఎంత బాగుందో? ప్రార్థన చూడండి ఎంత గొప్పదో. కింద చెప్తున్నాను, ఇంకా చదువమ్మా. ఎలా అనగా మొదట నుండి ఏమున్నదంట? మొదటి నుంచి మనకున్నదంట దృఢ విశ్వాసం అంటండి. ఏమండి, నేను కొంతమంది పేర్లు చెప్తాను ఇక్కడ. రాజశేఖర్ మాస్టర్ గారు, ధనరాజు మాస్టర్ గారు, తమ్ముడు సురేష్. అసలు ఎలాంటి వాక్యాలండి బాబా, నిజమండి. ప్రతి వాక్యము అణిముత్యమండి. అసలు అన్నయ్య గారు వాక్యం మిస్ అయితే అయ్యో బాబోయ్, ఈ ప్రార్థన ఈ పోగొట్టేసుకున్నామనే బాధ అలా కలగాలండి మనసుకి. ఎంత బాగా చెప్తున్నారండి వాళ్ళు నిజంగా.
రాత్రి చూసారు ఎంత బాగుందండి, కన్నులు పండగ కాలేదా? కన్నులు పండగ కాలేదా? నిజమండి. వర్షం కూడా రాలేదు. వర్షం రోజు వర్షం కురిసేసిందట అయ్యాన్ని, వర్షం లేదు రాత్రి. అంత చక్కగా జరిగిందో ప్రార్థన. పిల్లరా, మీకు చెప్పేది ఏంటంటే మనకు ఫస్ట్ నుంచి ఉన్నది ఏ విశ్వాసం అంట? దృఢ విశ్వాసం అంట. సిమెంట్ బస్తాలకి టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. ఒక ఆయన కండలు మెలితిరిగిపోయిన ఎలా తీసుకొచ్చి ఈ సిమెంటు ఇంత బలమైందని చెప్పడానికి ఎవరిని తీసుకొస్తారో? మంచి బాడీ బిల్డర్ని తీసుకొచ్చి ఈ సిమెంటు ఇంత బలమైంది అని చెప్తారు. అంజనీ సిమెంట్ ఎంత బలమైంది, దృఢమైంది అంటారు. అలాగా మన విశ్వాసము బలమైంది. ఎలాంటిదంట? దృఢమైంది. దృఢం అంటే ఏంటమ్మా? గట్టిది. మన విశ్వాసము గట్టిది. కానీ చెడి సహవాసాలు చేయడం వల్ల అదేమైపోతుంది? సన్నగిల్లిపోతుంది. మీ సహవాసాల వల్ల మీ క్రైస్తవ జీవితం రోజు రోజు వెలిగింపబడాలి. అంతేనా? సన్నగిల్లిపోవాలా? ఆలోచించండి. అందుకే చెక్ చేసుకోండి. మీలో దుష్ట హృదయం ఉండి జీవము గల దేవుని విడిచిపెట్టు దుష్ట హృదయం మీలో ఉందేమో చెక్ చేసుకోండి. జాగ్రత్త పడండి. నేను ఇదివరకుడి మీద ఇప్పటికి విశ్వాసంలో ఎదుగుతున్నానా, తగ్గుతున్నానా? ప్రతి వారం చెక్ చేసుకోవాలి. నేడు అనే సమయం ఉండగానే చదవం ఎంత బంధం. ఎలా అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము. కొంచెం పైనుంచి చదవమ్మా. ఎలా అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల మనకున్న దృఢ విశ్వాసం ఏం చేయాలంట? ఏం చేయాలంటమ్మా? మనకున్నది గట్టి విశ్వాసమే, దృఢ విశ్వాసము, గట్టి విశ్వాసము, బలమైన విశ్వాసం మనలో ఉంది. దీన్ని ఎప్పటి వరకు గట్టిగా పట్టుకోవాలంట? చివరి వరకు. అంటే ఎప్పటి వరకు? 1 మనం ప్రాణం పోయేంత వరకు, లేదు 2 క్రీస్తు రాకడ వరకు. మీకు అర్థమైందమ్మా? 1 మనం ప్రాణం పోయే వరకు, 2 క్రీస్తు రాకడ వరకు. ఈ మధ్యలో ఇంట్లో శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఎక్కువ శాతం శ్రమల్లో వచ్చినప్పుడు పడిపోతారు చాలామంది. క్రైస్తవులు ఎక్కడ పడిపోతారమ్మా? శ్రమలు వచ్చినప్పుడు పడిపోతారు. వాళ్ళ విశ్వాసం ఎప్పుడు సన్నగిల్లిపోద్దంటే తట్టుకోలేని ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ విశ్వాసంలో నుంచి, ఓర్పులో నుంచి తప్పిపోతాం. మనకి ఇబ్బంది ఎక్కువగా వచ్చేసిందనుకో, తట్టుకోలేనంత బాధ వచ్చేసిందనుకో, ఈ మాయదారి బాధ నాకే రావాలా అనే ఆలోచన వచ్చేది. ఎంత దేవుళ్ళలో ఉంటున్నాను, ఎంత ప్రార్థనలో ఉంటున్నాను, ఎంత ఖచ్చితంగా ఉంటున్నాను, తప్పు చేయకుండా ఉంటున్నాను, నాకే రావాలా ఈ బాధ, నాకే రావాలా ఈ శ్రమ, నాకే రావాలా ఈ ఇబ్బంది. చూసారా ఎక్కడ తీసుకుపోతుందో? రోమిలు రాసిన పత్రిక చూద్దాం, ఎంత బాగుంటుందో చూడండి మాట. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం పిల్లరా. అద్దుకోండి పిల్లరా. చూసారా? అందరూ తీయండి. 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును కలిగించాలంట. శ్రమ ఏం కలిగించాలి? ఓర్పు. శ్రమ వచ్చినప్పుడు ఏముండాలి? ఓర్పు. ప్రియులరా, మనం ఇక్కడ వింటున్న మాటలు నిజం చెప్తున్నాను నేను. ఏమండి, నేను చాలా సంఘాల్లోకి వెళ్ళి వాక్యం చెప్పాను, చాలా చోట్లకి వెళ్ళాను నేను. కానీ ఇక్కడ ఉన్నంత వాక్యం, పాపం చేయొద్దని ఖచ్చితంగా చెప్పే వాక్యము, ప్రతి దాన్ని వివరించి విడమార్చి చెప్పే వాక్యం అంత ఎక్కడ చూడలేదండి నేను. నిజం చెప్తున్నాను. ఇక్కడికి వచ్చే దైవజనులు చెప్పే దైవజనులు కానీ, చెప్పే మన తర్వాత ముందు ప్రసంగం చెప్పేవారు కానీ ఎవరైనా సరే చాలా చక్కగా చెప్తారండి వాక్యం. నేనంతే ప్రతి వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటాను. అన్నయ్య గారు చెప్పిన వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటాను, ఉన్నవారు చెప్పే వాక్యాన్ని కూడా నేను గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే అలాంటి ముత్యములు అంటే మాటలండి. ముత్యాలన్నా తక్కువే నాకు తెలిసి, ఈ మాటల ముందు ముత్యాలు కూడా తక్కువే. చూడండి ఎంత బాగుందో. శ్రమ వచ్చినప్పుడు ముందు కావాల్సింది ఏంటంట? ఓర్పు. అదిగోండి, శ్రమ వచ్చింది మనకి. శ్రమలో కావాల్సింది ఏంటి? ఓర్పు. ఆ ఓర్పు పరీక్షిస్తుంది అంటండి. చూసారు ఎంత బాగుందో? మనకి ఏంటంటే ఓర్పు పరీక్ష. 10th క్లాస్ రాసే ఎగ్జామ్స్ రాసే వాళ్ళకే కాదు పరీక్ష, డిగ్రీ చదివే వాళ్ళకే కాదు పరీక్ష, ప్రతి ఒక్కరికే పరీక్షే. ఏంటా పరీక్ష? విశ్వాసం అనే పరీక్ష. నీకు విశ్వాసంలో నువ్వు ఉన్నప్పుడు శ్రమ వచ్చిందనే నీకు పరీక్ష.
శ్రమలో నీవు ఉన్నప్పుడు ఓర్పుగా ఉన్నావా లేదా అనే పరీక్ష. చూసారు ఎంత బాగుందో, చదువు ఎంత బాగుందో. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. అదిగోండి, నీవు పరీక్ష పాస్ అయితే నిరీక్షణ కలిగి ఉంటావు. అప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలో ఏముండాలి? ఫస్ట్ శ్రమ వచ్చిందా, ఓర్పుగా ఉండాలి. ఓర్పుగా ఉన్నావా, నీకు అది పరీక్ష. ఈ పరీక్షలో నిరీక్షణ వచ్చింది. ఎరిగి శ్రమల యందు అతిశయపడదాం. అప్పుడు శ్రమ వచ్చిందనుకోండి, గర్వంగా ఫీల్ అవ్వాలి. నాకు కాబట్టి శ్రమ వచ్చింది. నాకు శ్రమ వచ్చిందంటే నేను ఎలాగుంటాను? విశ్వాసంలో నిలకడగా ఉన్నాను, దృఢంగా ఉన్నాను, విశ్వాసంలో గట్టిగా ఉన్నాను నేను. అందుకే నాకు శ్రమ వచ్చింది. శ్రమ వచ్చిందంటే ఏమనుకోవాలి మనం? విశ్వాసంలో ఉన్నాం కాబట్టి శ్రమ వచ్చింది. యోబు గారు నీతిపరుడా కదా, అందుకే శ్రమ వచ్చింది. ఆయన అంటున్నాడు, ఏమన్నాడైనా? ఒక్కరోజే ఆస్తి పోయింది, ఒక్కరోజే పిల్లలు పోయారు, ఒకరోజే పశువులు పోయినాయి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. అలాంటి మనసు కావాలండి క్రైస్తవులకు. నిజంగానో నిజం ప్రియులరా, ఈ మనసు లేక అనేక మంది చచ్చిపోయారండి. ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు. అప్పులతో, బాకీలతో, ఏగలేక, ఆ సూటిపోటు మాటలు పడలేక చాలామంది చచ్చిపోయారు. నేను చూశానండి. అప్పులు చేసుకున్న వాళ్ళు ఊరేసుకుని చచ్చిపోయిన ఎంతమందిని చూస్తుంటాం మనం? టీవీలో, పేపర్లో ఎంతమంది చూస్తుంటామండి? పురుగుల మంది తాగేసిన వాళ్ళు ఎంతమందిని చూస్తుంటాం? అవునా కదా? ఇదిగోండి, యోబు గారి మనస్సు కావాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. అలాంటి మనస్సు క్రైస్తవ బిడ్డలు కలిగి ఉండాలి పిల్లరా. ఇవి ఇక్కడ చెప్తుంది చూడండి వాక్యం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగి చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్నంట సిగ్గుపరచనవ్వదంటే బాబు. ఈ మనసులో పెట్టుకోండి ఈ మాట. ఈ నిరీక్షణ నువ్వు ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉన్నావో, శ్రమల యందు నువ్వు ఓర్పు కలిగి ఉన్నావో, విశ్వాసంలో నిరీక్షణ కలిగి ఉన్నావంటో, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపడనవదంటండి. నువ్వు దేనికోసం అయితే పట్టుబట్టి ఉన్నావో ఆ ఓర్పులో నువ్వు ఇంకా ప్రార్థన చేసుకోవాలి. నీకు ఇబ్బంది వచ్చిందా, శ్రమ వచ్చిందా, నువ్వు ఇంకా ప్రార్థన చేసుకోవాలి. ఇంటి పక్క వాళ్ళకి వెళ్ళి, అవతల దగ్గర ఇంకొకరికి వెళ్ళి నీ బాధ చెప్తాడు వినరు. నాకు ఎంతమంది బంధువులు ఉన్నారు, ఎంతమంది స్నేహితులు ఉన్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో వినరు. కానీ వాళ్ళు కొట్టే గాయం గుండెలు తగిలితే ఇంకా గాయం అయిపోద్ది. వాళ్ళు పెట్టే బాధ ఇంకా ఎక్కువ అయిపోద్ది, దీనికంటే ఎక్కువ అయిపోద్ది. అందుకంటే అక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్ళకుండా ఉండటమే బెటర్ కదా. నీకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థనలో ఉండు, నీకు బాధ ఉన్నప్పుడు వాక్యం చదువు, ఇంకా నీ విశ్వాసం బలపడుతుంది. ఓర్పు కలిగుండు, శ్రమలో ఓర్పు కలిగుండు. ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనివ్వదంటండి, సిగ్గుపడనివ్వదంట. ఎంత బాగుందండి మాట. చూద్దాం కీర్తన గ్రంథంలో, కీర్తన గ్రంథం 122వ అధ్యాయం, 126వ అధ్యాయం 5వ వచనం. అందరూ కూడా తీయండి అమ్మ. కన్నీళ్ళు విడుచుచు విత్తువాడంట సంతోషగానం అంటూ పంట కోయినంట. ఎందాక చూశారు కదా, మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపడనివ్వదు, తలెత్తుకునేలా చేద్ది. మీ కన్నీళ్ళు బయట వాళ్ళ దగ్గర అయితే వృధా అయిపోతుంది. మీరు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బాగా చెబుతూ ఉండి, అన్నయ్య నాకు ఇలా జరిగింది అన్నయ్య, మీ ప్రాణ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందిరా, మీ ప్రాణ స్నేహితురాల దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్తే మిమ్మల్ని హేళన చేస్తారు. మీ కన్నీళ్ళు, మీ మాట వృధా అయిపోద్ది. మీ కన్నీళ్ళు, మీ ప్రార్థనలో కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తే, ఇదిగో ఈ మాట ఇప్పుడు దగ్గర పెట్టి చదవండి, ఎంత బాగుందో. కన్నీళ్లు విడుచుచు ఇత్తువాడు. అద్దుకోండి, కన్నీళ్లు విడుచుచు మీ బాధలు, మీ ఇబ్బందులు, మీ దుఃఖాన్ని ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేస్తూ దేవుడి ముందు, ఆయన పాదాల ముందు మీరు కన్నీళ్లు కారిస్తే పిల్లరా, మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చేస్తాడు. ఎలా మారుస్తాడు? మీరు కన్నీళ్ళతో విత్తుచిన విత్తనాలంట, కన్నీళ్లు కారుస్తూ ఇచ్చిన విత్తనాలు సంతోషంగా మారిపోద్దంట. ఏమైపోద్దంట? కన్నీళ్లు కార్చి మీ బాధను దుఃఖాన్ని దిగమింగుతూ ప్రార్థన చేస్తూ ఏడుస్తూ గదిలో ఉండి, నాయన నాకు ఈ పరిస్థితి వచ్చింది, నాకు ఈ ఇబ్బంది వచ్చింది నాయన, ఈ పరిస్థితి నుంచి, ఈ ఇబ్బందుల నుంచి నన్ను చక్కబరిచినాయనా,
అని నువ్వు కన్నీళ్లు కార్చిన ఆ కన్నీళ్ళు బొట్లంట సంతోషంగా మారిపోద్దంట. చూసారా? కీర్తన గ్రంథము 30వ అధ్యాయం ముగించుకుందాం. 11వ వచనం చూద్దాం ప్రియులారా. తీసారమ్మ అందరూ? చదువమ్మా. నా ప్రాణమ మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు. ప్రాణము మౌనంగా ఉండక గదిలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ కన్నీళ్లు కారుస్తూ, నాయనా నా పరిస్థితి ఇది, నా స్థితిగతి ఇది, నాయనా మార్చు నాయనా అనే దేవుడి పాదాల చెంత మీరు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి. ఇది ఎంత బాగా చూసారా పిల్లరా? బాధలు ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మనం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఆ ఏడుపుని ఎప్పుడైతే మనం దిగమింగుతామో ఈ గొంతుకు దగ్గర బాధ కలుగుతుందండి. గొంతుకు, ఈ గుండెంతా కూడా ఏమైపోద్ది? బాధ, నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఆ బాధ అంగలార్పునంట. ఇది అంగలార్పు అంటే ఏంటి? బాధను దిగమింగుకుని ఇక్కడ దాస్తాను చూసారా? ఈ బాధని అంగలార్పుని నాట్యంగా మార్చేస్తాడంట దేవుడు. ఎలా మారుస్తాడంట? నాట్యంగా మార్చేస్తాడంట. నువ్వు ఓర్పుని, శ్రమలో నువ్వు ఏం చేయాలి? ఓర్పు పట్టాలి. నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనివ్వదు. కన్నీళ్లతో విత్తిన విత్తనం సంతోషంగా మారిపోద్ది. ఆ సంతోషమే ఇదిగో నీ అంగలార్పుని నాట్యంగా మార్చేస్తాడు దేవుడు. ఎప్పుడు? నువ్వు ఓర్పు పట్టాలి, శ్రమల యందు ఓర్పు పట్టాలి, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆలోచించండి పిల్లరా, పాపం అంట భ్రమ అంటండి. పాపం ఏంటంట? భ్రమ మార్చేస్తుంది. కాబట్టి దాని జోలికే వెళ్ళకూడదు. నీ ఆలోచనలు మారనివ్వకూడదు. నీ ఆలోచనలు మారకుండా ఉండాలంటే నువ్వు గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, వాక్యంలో ఉండాలి, ఉపవాసం ఉండాలి. చూసారా ఎంత బాగుందో పిల్లరా? రోజు రోజుకి నీ దేవుని యొక్క ఆత్మీయ జీవితానికి దగ్గర అవ్వాలి తప్ప దూరం అవ్వకూడదు. అప్పుడు నీ అంగలార్పుని నాట్యంగా మార్చేస్తాడు. ఇది నిజమేనమ్మ, కథ కాదు. ఇది నా జీవితంలో జరిగింది. నా జీవితంలో జరిగింది. మీకు ఇప్పుడు దాకా చెప్పినవన్నీ కూడా నాకే జరిగింది. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేని కింద పడిపోదాం అనుకున్నాను. మా తమ్ముడు తెలుసు, మా తమ్ముడు చెప్పేవాడిని నా పరిస్థితి ఎలా ఉందరా అని. చాలా తీవ్రమైన పరిస్థితులు, కానీ చిన్న చిన్న విశ్వాసం, ఆ చిన్న విశ్వాసం నన్ను ముందుకు తీసుకొచ్చింది. నిజంగా నా అంగలార్పుని నాట్యంగా మార్చాడు దేవుడు. ఏడ్చాను, ఉపవాసం ఉన్నాను, గదిలో ఉండి ఏడ్చాను, ప్రార్థన చేశాను. నిజం పిల్లరా, కొన్ని పనులు మనం చేసుకున్నవి కూడా ఉంటాయి. కొన్ని పనులు మనం చేసుకున్నా ఉంటాయి. ఆశకి వెళ్ళిపోయి, ఆర్భాటాలకు వెళ్ళిపోయి మనం ఏం చేయకూడదు? అత్యాశకి వెళ్ళిపోకూడదు. ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి ఉండాలి పిల్లరా. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, అంగలార్పుని నాట్యంగా మార్చే దేవుడిని నమ్ముకున్నాం మనం. నిజం పిల్లరా, మన కన్నీళ్లతో విడిచిన విత్తనం అదేమవుద్దంట? సంతోషంగా మారిపోద్దంట. కాబట్టి ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.